ఓవర్వెల్మ్ అంటారండి. ఓవర్వెల్మ్ అంటే అర్థం ఏంటంటే ఈ ఎమోషన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే మారాలో ఆ మార్పుని చాలా పెద్దదిగా చూపిస్తుంది. అంటే ఆ మార్పు చాలా కష్టమైనదిగా, చాలా బరువైనదిగా, చాలా ఇంపాసిబుల్ గా చూపిస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చాలా బరువు మోసుకుంటూ వెళ్తున్నారు, అంతా పెట్టేసుకున్నారు, చేతులతో ఇలా దాన్ని పట్టుకొని మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దాహం వేస్తోంది, నాలిక తడారిపోతుంది, ఒళ్ళంతా డీహైడ్రేట్ అయిపోతుంది. ఎవరన్నా వచ్చి ఒక వాటర్ బాటిల్ ఆఫర్ చేశారు, మీకు అది తీసుకోవాలనుంది, తాగాలనుంది, కానీ రెండు చేతులతో బరువుని పట్టుకున్నాం కదా, ఒక చెయ్యి తీసేసి వాటర్ బాటిల్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కడ పడిపోతాయో అన్న ఒక ఆలోచన కళ్ళ ముందే నీళ్లున్నా తాగకుండా చేస్తుంది. ఒకవేళ కింద పెట్టి తాగుదామంటే మళ్ళీ ఇవన్నీ నెత్తి మీద మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి, గమ్యస్థానం చేరి తర్వాత తాగచ్చులే. నేనేమంటున్నా అంటే అండి, ఈ బరువులు ఏదైతే ఉన్నాయో వాటిని మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అంటున్నాను, లేకపోతే అవి మనం చేసే పనులు, మన బాధ్యతలు. వాటర్ బాటిల్ మార్పు లాంటిది, అది మనల్ని సేద తీరుస్తుంది. కానీ మైండ్ ఏం చెప్తుందంటే, వామ్మో నువ్వు గనక ఇప్పుడు మారాలని ప్రయత్నించావా, మారితే జీవితం బాగుండటమేమో పక్కన పెట్టు, ఉన్నది పోతుందేమో అని కన్ఫ్యూజ్ చేసి ఓవర్వెల్మ్ చేస్తుంది. అప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, జీవితం మారకపోతే మారలేదులే, ఈ ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదాంలే, ఉన్నదాంతో సరిపెట్టుకుందాంలే. ఉన్నదాంతో సరిపెట్టుకుంటే పర్లేదండి, కానీ ఒకవేళ సఫర్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు అక్కడే ఆ సఫరింగ్ లోనే అడ్జస్ట్ అవుతుంటారు, మార్పును స్వాగతించరు. చేంజ్ మీకు చెప్పి, లేకపోతే చేంజ్ మీ పర్మిషన్ తీసుకొని మీ లైఫ్ లోకి, మీ బిజినెస్ లోకి రాదు. మార్పు ఆటోమేటిక్ గా ఇంటి ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. తీయాల్సిందే, తీస్తేనే జీవితం బాగుంటుంది, మారితేనే బిజినెస్ లో ఎదగగలం.